హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మన ఏపీలో ఉన్న పేద కుటుంబాలందరికీ కూడా ఇది భారీగా శుభవార్త అనేది చెప్పుకోవచ్చండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త పథకం అనేది అయితే అమలులోకి తీసుకొచ్చారండి. ఆ పథకం ఏంటి, ఎప్పుడు విడుదల చేస్తున్నారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది అయితే వస్తుంది. అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేసేందుకు నా బూస్టప్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి క్లారిటీగా తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా సమతుల్యతను కాపాడేందుకు మరియు భవిష్యత్తు తరాలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చారిత్రక నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఆ నిర్ణయం ఏంటంటే, గతంలో జనాభా నియంత్రణ వైపు మొగ్గ చూపి ప్రభుత్వాలైతే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకైతే 25,000 రూపాయలు ప్రకటించడం అయితే జరిగిందండి. ఒకప్పుడు జనాభా పెరగడం వల్ల వనరుల కొరతకు ఏర్పడుతుందని అయితే భావించేవారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో యువత సంఖ్య క్రమంగా తగ్గుతూ వృద్ధుల సంఖ్య పెరుగుతుందండి. ఇది భవిష్యత్తులో శ్రమశక్తి కొరకు దారి తీస్తుందనైతే నిపుణులు హెచ్చరించడం అయితే జరిగింది. ఈ పరిమాణాలు గమనించి ఏపీ ప్రభుత్వం అయితే జనాభా సంయుక్తులకు సాధించడానికి ఈ వినత్తు ప్రభుత్వం పథకాలకు రూపొందించింది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా పిల్లల చదువు, ఆరోగ్య మరియు తల్లిదండ్రుల సంక్షేమం కోసం సమగ్రతమైన ప్యాకేజీని ప్రభుత్వం సిద్ధం చేస్తుందనైతే చెప్పడం అయితే జరిగిందండి. ఈ స్కీమ్ ద్వారా ఇలా చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త స్కీమ్ అయితే అమలులోకి తీసుకొచ్చారు. ఇలా ఈ పథకం ద్వారా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 4 కేటగిరీలుగా మనకు చెప్పడం అయితే జరిగిందండి. ఒకటోది చూసుకున్నట్లయితే తక్షణ ఆర్థిక సాయము, రెండవది నెలవారీ వృత్తి, మూడవది ఉచిత విద్య, నాలుగవది ఆరోగ్య నిధి. ఒకటో దానికి సంబంధించినట్లయితే కాన్పు సమయంలో అయితే ఇద్దరు లేదా ఆపై సంతానం కలిగిన తల్లులకైతే 25,000 రూపాయల నగదు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి. ఇక రెండోది చూసుకున్నట్లయితే శిశువు పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుందనైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మూడవది చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలు నాణ్యమైన మరియు ఉచిత విద్య అందించే బాధ్యత, భద్రత ప్రభుత్వందే అని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక నాలుగవది అయితే ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ కోసం 50,000 రూపాయలు ప్రత్యేక ఆరోగ్య నిధిని కేటాయించారు. ఇది అత్యవసర సమయాలలో వైద్య ఖర్చుకు వెన్నదునంగా నిలుస్తుందనేసి చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడున్న నేటి కాలంలో అయితే ఒకరు లేదా ఇద్దరికే ఇంకా చాలు అనుకుంటే ప్రతి తల్లులకు ఇది విజ్ఞప్తి అని అయితే చెప్పడం అయితే జరిగిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మన ఏపీ రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య ఎక్కువైంది, యువత సంఖ్య తక్కువైందని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త స్కీమ్ అనేది అమలులోకి తీసుకొచ్చారండి. ఒకరు ఇద్దరు తర్వాత వెనక మూడో బిడ్డ పుట్టిన తర్వాత మూడో బిడ్డకు సంబంధించి మూడో బిడ్డ పుడతానే డెలివరీ సమయంలో నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో 25,000 రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలో వేస్తామని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి. అలాగే బిడ్డ పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు నెలకు 1,000 రూపాయల చొప్పున కూడా డబ్బులు అనేది వేస్తామనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం అయితే జరిగిందండి. అలాగే 18 సంవత్సరాల వరకు వారికి ఉచిత విద్య కానీ, ఉచిత చదువు కానీ అన్నీ సంబంధించినటువంటి ప్రభుత్వమే
అన్నీ చూసుకుంటాదని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి. ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్లు నా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కు నాదొక వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము.